హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో పాస్ అనేటటువంటి మైనింగ్ బాట్లో ఇచ్చినటువంటి మిస్టరీ టాస్క్లు అయినటువంటి టాన్ వ్యాలెట్తో కనెక్ట్ చేసుకోవడము, తర్వాత ఫ్యాంటమ్ వ్యాలెట్తో కనెక్ట్ చేసుకోవడము. సో ఈ రెండు టాస్కుల్ని ఏ విధంగా మనం కంప్లీట్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను ఈ పాస్ అనేటటువంటి మైనింగ్ బాట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యువర్ వ్యాలెట్ అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు వ్యాలెట్ ఆల్రెడీ కనెక్ట్ అయిందండి. ఇక్కడ ఏ వ్యాలెట్ అయితే మీద కనెక్ట్ అయిందో అక్కడ టాన్ వ్యాలెట్ అనేసి క్లియర్గా చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మీకు టాన్ వ్యాలెట్ అనేది కనెక్ట్ అయి ఉంటే నో ప్రాబ్లం అండి. ఒకవేళ కనెక్ట్ అవ్వకపోతే దాని మీద క్లిక్ చేసి మీరు టాన్ వ్యాలెట్, లేకపోతే టెలిగ్రామ్ వ్యాలెట్, లేకపోతే టాన్ కీపర్ వ్యాలెట్, ఇలా ఏదైనా కానీ మీరు అక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు అండి. సో ఇలా కనెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కింద ఎర్న్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. సో ఎర్న్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మళ్ళీ మధ్యలో ఇన్ గేమ్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది. సో ఈ ఇన్ గేమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. తర్వాత ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే వెరిఫై వయా పాస్ వెబ్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ వచ్చాయండి. వీటిల్లో నుంచి క్రోమ్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయింది. సో నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, కిందకి వైపు చూపిస్తూ. సో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో ఈ విధంగా మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు రెండు ఆప్షన్స్ వచ్చాయండి. ఒకటి కనెక్ట్ టాన్ వ్యాలెట్ అనేసి, రెండు కనెక్ట్ సోల్ వ్యాలెట్ అనేసి. సో వీటిలలో మొదటి ఆప్షన్ అయినటువంటి కనెక్ట్ టాన్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను టచ్ చేస్తున్నానండి. సో అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ టెలిగ్రామ్ వ్యాలెట్, టాన్ కీపర్ వ్యాలెట్ ఈ విధంగా అన్నీ వచ్చాయండి. సో నేనైతే ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ మీరు టెలిగ్రామ్ సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ టాన్ స్పేస్ బీటా ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుందన్నమాట. సో దాని తర్వాత ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి కనెక్ట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ కానీ పాస్వర్డ్ కానీ అడగడం జరుగుతుంది, అది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఈ విధంగా మీకు పాస్ కనెక్టెడ్ అనేసి ఒక వ్యాలెట్ అయితే కనెక్ట్ అయిపోయిందనమాట. సో దాని తర్వాత ఇక్కడ చూడండి వెరిఫై వయా పాస్ వెబ్ అనేది ఉంది కదా, అదైతే టిక్ మార్క్ అయితే పడింది. సో స్టిల్ ఇంకొకటి కూడా ఉంది, సొలానా ఫ్యాంటమ్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో దానికోసం ఏం చేస్తున్నానంటే మళ్ళీ ఇంకోసారి ఈ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేస్తాను, ఏమైనా రెస్పాన్స్ వస్తుందేమో చూద్దాం. సో ఈ వెరిఫై వయా పాస్ వెబ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేస్తే ఎటువంటి రెస్పాన్స్ అయితే రావట్లేదండి. సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే మళ్ళీ ఇంకోసారి కింద హోమ్ స్క్రీన్ మీద ఉన్నటువంటి హోమ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకొకటి విజిట్ అవర్ వెబ్సైట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి మెయిన్ స్క్రీన్ మీద, దాన్ని ఇంకొకసారి నేను క్లిక్ చేస్తానండి. సో అలా క్లిక్ చేసిన తర్వాత ఇదివరకు ఏదైతే ఆప్షన్ ఓపెన్ అయిందో సేమ్ అదే విధంగా మళ్ళీ ఇంకోసారి కూడా ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరేం చేయాలి అని అంటే ఇక్కడ చూడండి మళ్ళీ క్రోమ్ ఏదైతే ఉందో దాని మీద మళ్ళీ మీరు క్లిక్ చేయాలండి. సో అలా క్లిక్ చేసిన తర్వాత చూడండి మళ్ళీ మీకు సేమ్ మీ యూజర్ ఐడి ఏదైతే ఉందో అది వస్తుంది. దాని తర్వాత పక్కన ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో యారో మార్క్ సింబల్ అది టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు సెకండ్ ఆప్షన్ ఉంది చూడండి, కనెక్ట్ సోల్ వ్యాలెట్ అనే ఆప్షను. సో దీని మీద మీరు క్లిక్ చేయాలండి. అలా క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మీకు ఫ్యాంటమ్ అనేసి ఒక ఆప్షన్ అయితే వచ్చిందనమాట. సో దీని మీద మీరు క్లిక్ చేయాలండి. ఒకవేళ మీకు ఫ్యాంటమ్ వ్యాలెట్ అనేది ఇన్స్టాల్ చేసుకోవడం రాకపోతే నేను ఆల్రెడీ ఇదివరకు వీడియో చేశాను, ఆ వీడియో డిస్క్రిప్షన్ కూడా మీకు ఈ వీడియో యొక్క లింక్లో ఇచ్చి ఉంటానండి. ఆ ప్రాసెస్ని మీరు ఆ విధంగా ఫ్యాంటమ్ వ్యాలెట్ అనే దాన్ని
క్రియేట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే కనెక్ట్ ఫ్యాంటమ్ వ్యాలెట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసిన తర్వాత మీ ఫ్యాంటమ్ వ్యాలెట్ ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిపోయి తర్వాత ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ అడుగుతుంది. సో అలా ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడండి కింద లైన్లో కనెక్ట్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఆ కనెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో కనెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా మీకు స్క్రీన్ మీద లాస్ట్ స్టెప్ టు కనెక్ట్ అనేసి వచ్చింది చూడండి. దాని కింద మీకు సైన్ మెసేజ్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. దాని మీద మీరు క్లిక్ చేయండి. సో సైన్ మెసేజ్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ అడిగేసి కన్ఫర్మ్ అనే ఆప్షన్ వస్తుంది చూడండి. ఆ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఈ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోతుందండి. సో తర్వాత నేను ఇక్కడ మళ్ళీ క్లిక్ చేశాను చూడండి. ఇక్కడ మీకు మీ ఫ్యాంటమ్ వ్యాలెట్ కనెక్ట్ అయింది కదా. సో దాని లింక్ అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో అదేవిధంగా మీ టాన్ వ్యాలెట్ లింక్ ఏదైతే ఉందో అది కూడా ఇంకొకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇదివరకు చేసినా కానీ కనెక్ట్ అయినట్టు ఇక్కడ రాలేదు. సో ఇంకొకసారి కూడా మళ్ళీ నేను ట్రై చేస్తున్నానండి. సో ఇక్కడ కనెక్ట్ అనే ఆప్షన్ ఇచ్చాను, ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ ఇచ్చా. చూద్దాం ఇంకోసారి కనెక్టెడ్ అని పడింది, బ్యాక్ టు పాస్ అని పడిందండి. సో ఇక్కడ మళ్ళీ ఇంకోసారి ఏం చేస్తాను అని అంటే విజిట్ అవర్ వెబ్సైట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. దీని మీద మళ్ళీ నేను క్లిక్ చేస్తున్నానండి. తర్వాత గూగుల్ క్రోమ్ క్లిక్ చేశాను. సో చూడండి ఇక్కడ నాకు ఈ ఫ్యాంటమ్ వ్యాలెట్ అయితే కనెక్ట్ అయిందండి. కానీ టాన్ వ్యాలెట్ అనేది కనెక్ట్ అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటనేది తెలియదు. సో దీన్ని మళ్ళీ ఇంకొక 2-3 సార్లు ట్రై చేసి ఇక్కడ అడ్రస్ మీ ఫ్యాంటమ్ వ్యాలెట్ మీ టాన్ వ్యాలెట్ అడ్రస్ ఏదైతే ఉందో అది వచ్చేస్తే మీ వ్యాలెట్ అనేది సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయిపోయినట్టే. సో ఇంతేనండి పాస్లో ఈ మిస్టరీ టాస్క్ అయినటువంటి వ్యాలెట్ కనెక్షన్స్ కంప్లీట్ చేసే విధానం. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.